Checker signing off. Bye-bye. నమస్తే, వెల్కమ్ టు 10 AM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న పవన్ ప్రజా పోరాట యాత్ర. సాయంత్రం పల్నాడు బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ. పార్లమెంటు నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టి. ఇవాటి నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతల ఫైర్. అలా పినపాక, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో నిరసనలు. తనను బెదిరించారంటూ లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు. ఏపీ పోలీసులపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు. ఏపీ వ్యాప్తంగా ఓట్ల గల్లంతు, గందరగోళం. అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం. ఇవాళ టీడీపీలోకి భీమిలి మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు సమక్షంలో చేరనున్న కర్రీ సీతారాం. ఓట్ల తొలగింపు వైసీపీ పని, ఆధారాలతో సహా నిరూపిస్తామన్న మంత్రి సుజయ్ కృష్ణ. ఇవాళ నెల్లూరులో సమర శంఖారావం. ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచనున్న జగన్. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం. ప్యాంట్రిక్ కార్లో చెలరేగిన మంటలు. కేసీఆర్ ఒక కేసు పెడితే నేను 2 కేసులు పెడతా. సైబర్ నేరాలు చేయాలంటే భయం పుట్టేలా చట్టాలు తెస్తారన్న బాబు. ఏపీ డేటాతో మాకేం పని, సానుభూతి కోసమే డ్రామాలన్న కేటీఆర్. ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు. కేపీహెచ్బీ పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు. ఐటీ గ్రిడ్ కంపెనీ అక్రమంగా డేటా సేకరించింది. నిందితులు ఎవరైనా వదిలిపెట్టమన్న సజ్జనార్. కేసీఆర్ జగన్ల జోడీ కేటీఆర్ మాటల్లో బయటపడింది. ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఫైర్. రవలి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి. డెడ్ బాడీ స్వస్థలానికి తరలింపు. ఎస్టీలకు 92, ఎస్సీలకు 98, బీసీలకు 94 స్థానాలు. మండల పరిషత్ పీఠల రిజర్వేషన్ల ఖరారు. లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటనలో ఆలస్యం ఎందుకు? కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శలు. ముగిసిన ప్రయాగ్రాజ్ కుంభమేళా. శివరాత్రి రోజున 1 కోటి మంది పుణ్యస్నానాలు చేశారని అంచనా. జమ్మూ కాశ్మీర్లో సిఈసి బృందం పర్యటన. ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయి పరిశీలన. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి షాక్. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఉమేష్ జీ జాదవ్ రాజీనామా. అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు. మార్చి 6న నిజామాబాద్లో పర్యటన. ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం. ప్రతి ప్రకటన జైన్ అంటూ ముగించాలని ఉత్తర్వులు. రాజస్థాన్లోని బికనేర్నల్ సెక్టార్లోకి పాక్ డ్రోన్ కూల్చివేసిన భారత వైమానిక దళం.
అమెరికాలో టోర్నోడోలో బీభత్సం 23 మంది మృతి, భారీగా ఆస్తి నష్టం. ఇవాళ టీమిండియా ఆసీస్ మధ్య రెండో వన్డే. తొలి వన్డే గెలిచిన జోష్లో బరిలోకి దిగుతున్న భారత్.